ఎల్లోరా లాంటి మహా అద్భుతం ఒక కొండపై ఒకే రాయిలో చెక్కబడినది. ఇంకా ప్రపంచానికి దాదాపు తెలియని ఒక రహస్యం. అదే మస్రూర్ రాక్ కట్ టెంపుల్స్. హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా వ్యాలీలో సుమారు 2500 అడుగుల ఎత్తులో ఉన్న ఒక కొండపై ఈ దేవాలయ సముదాయం నిర్మించబడింది. చుట్టూ హిమాలయ పర్వతాలు, ముఖ్యంగా ధౌలాధర్ పర్వత శ్రేణి ఈ ఆలయానికి అద్భుతమైన బ్యాక్ డ్రాప్ ఇస్తుంది. ముందు ఒక ప్రశాంతమైన నీటి కుంట, ఆ నీటిలో ఆలయ ప్రతిబింబం పడుతూ కనిపించే దృశ్యం చూస్తే అది నిజమా లేక కలలా అనిపిస్తుంది. కానీ ఈ దేవాలయానికి అసలైన ప్రత్యేకత ఏంటంటే ఇది రాళ్లను తీసుకువచ్చి కట్టిన ఆలయం కాదు. ఒకే పెద్ద కొండను పై నుంచి కిందకి చెక్కుతూ పూర్తిగా ఒకే రాతిలో చెక్కిన నిర్మాణం. అవును, ఒకే రాయి నుంచి మొత్తం దేవాలయ సముదాయం తయారు చేశారు. ఈ రాయి సుమారు 50 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పు ఉన్న ఒక పెద్ద శాండ్ స్టోన్ బ్లాక్ అని భావిస్తారు. ఈ నిర్మాణ విధానం చాలా అరుదైనది. భారతదేశంలో ఎల్లోరాలోని కైలాస ఆలయం లాగా టాప్ డౌన్ టెక్నిక్ తో చెక్కబడింది. అంటే పై భాగం నుంచి కిందికి కొరికి కొరికి నిర్మించారు. చిన్న తప్పు జరిగినా మొత్తం నిర్మాణం పాడైపోయే అవకాశం ఉంది. అయినా ఇంత ఖచ్చితత్వంతో నిర్మించటం నిజంగా ఆశ్చర్యమే. ఇది సుమారు 8వ లేదా 9వ శతాబ్దంలో నిర్మించబడిందని చరిత్ర చెబుతుంది. కొంతమంది చరిత్రకారులు ఇది గుర్జర ప్రతిహార రాజవంశం కాలానికి చెందినదని భావిస్తారు. కానీ దీనిని నిర్మించిన వారిపై స్పష్టమైన శాసనాలు లేదా రికార్డులు లేవు. ఇదే ఈ ఆలయానికి పెద్ద మిస్టరీ. ఈ ఆలయ సముదాయం మొత్తం 19 చిన్న పెద్ద ఆలయాలతో కూడి ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు 15 మాత్రమే మిగిలాయి. మధ్యలో ఒక ప్రధాన గర్భగుడి, దాని చుట్టూ సమాన దూరంలో చిన్న చిన్న ఆలయాలు. ఇవన్నీ కలిపి ఒక పవిత్రమైన మండల ఆకారాన్ని ఏర్పరుస్తాయి. ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంచడానికి ఉపయోగించే ప్రత్యేక నిర్మాణ విధానం. ఈ ఆలయాలు నాగర శైలిలో నిర్మించబడ్డాయి. అంటే ఉత్తర భారతదేశంలో కనిపించే గోపురాల లాంటి శిఖరాలు ఎత్తుగా పైకి వెళ్లేలా ఉంటాయి. ఈ శిఖరాలపై కూడా సూక్ష్మమైన శిల్పాలు కనిపిస్తాయి. ఇక్కడ శివుడు ప్రధాన దేవతగా పూజించబడతాడు. కానీ ఆశ్చర్యకరంగా ఇక్కడ విష్ణువు, దేవి, సూర్యుడు, ఇంద్రుడు, కార్తికేయుడు వంటి అనేక దేవతల శిల్పాలు కూడా ఉన్నాయి. అంటే ఇది ఒకే దేవుడికి కాకుండా సమస్త దైవ శక్తులను ప్రతిబింబించే ఆలయం. ఆలయ ద్వారాల దగ్గర గంగా, యమున నదుల దేవతలు ప్రతిమలు చెక్కబడ్డాయి. ఇది పురాతన ఆలయ నిర్మాణంలో చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఆలయంలోకి ప్రవేశించే ముందు పవిత్రతను సూచిస్తుంది. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఆలయం తూర్పు దిశగా ముఖం పెట్టి నిర్మించబడింది. అంటే ఉదయం సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశిస్తాయి. ఇది ఆ కాలంలో ఉన్న ఖగోళ జ్ఞానాన్ని సూచిస్తుంది. ఆలయం ముందు ఉన్న నీటి కుంట కూడా చాలా ప్రత్యేకం. ఇది సహజ సిద్ధమైన ఊట నీటితో నిండి ఉంటుంది. ఈ కుంటలో ఆలయ ప్రతిబింబం పడుతూ అద్దంలా కనిపిస్తుంది. పురాతన కాలంలో ఇది యాత్రికుల సిద్ధి కోసం ఉపయోగించేవారు. కానీ ఈ అద్భుతమైన నిర్మాణం కాలక్రమేణా చాలా నష్టాన్ని ఎదుర్కొంది. 1905లో జరిగిన కాంగ్రా భూకంపం ఈ ఆలయాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. చాలా శిఖరాలు కూలిపోయాయి. కొన్ని ఆలయాలు పూర్తిగా నశించాయి. ఇప్పటికీ మీరు గమనిస్తే కొన్ని భాగాలు విరిగిపోయినట్టుగా కనిపిస్తాయి. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఆలయం పూర్తిగా పూర్తయిందా లేదా అనేది ఇప్పటికీ అనుమానమే. ఎందుకంటే కొన్ని శిల్పాలు అర్ధాంతరంగా ఉండిపోయాయి. ఇది నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని సూచిస్తుంది. ఇక్కడే అసలు మిస్టరీ మొదలవుతుంది. ఎంత పెద్ద రాయిని ఎలాంటి ఆధునిక పరికరాలు లేకుండా పైనుంచి కిందకి ఇంత సమానంగా ఎలా చెక్కారు? దీనిని నిర్మించిన వారు ఎవరు? ఎందుకు ఈ నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేశారు? ఇవి అన్ని ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలే. స్థానిక కథనాల ప్రకారం పాండవులు అరణ్యవాస సమయంలో ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఇంకొందరు ఇది ఒకే రాత్రిలో నిర్మించబడిందని కూడా అంటారు. ఇంకా కొందరు ఇది స్వర్గానికి వెళ్లే మార్గంగా నిర్మించారని నమ్ముతారు. కానీ ఇవన్నీ కేవలం కథలు మాత్రమే. చారిత్రక ఆధారాలు మాత్రం లేవు. ఇంత అద్భుతమైన నిర్మాణం ఉన్నప్పటికీ ఇది ఇంకా చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఇది కొంచెం దూర ప్రాంతంలో ఉంది. టూరిజం ప్రాచుర్యం కూడా తక్కువ. అందుకే ఎల్లోరా, అజంతా లాంటి ప్రదేశాల మధ్యలో ఇది మరుగున పడిపోయింది. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. మస్రూర్ రాక్ కట్ టెంపుల్స్ అనేది ఒకే రాయిలో చెక్కిన కొండపై నిర్మించిన శిల్పకళ, విజ్ఞానం, ఆధ్యాత్మికత అన్నీ కలిసి ఒక మహా అద్భుతం.